నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ధరణితో పాటు భూ వ్యవస్థలను సమగ్రంగా ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడున్న 6R చట్టాన్ని సవరించేందుకు బదులుగా భూములకు సంబంధించిన చట్టాలన్నీ కలిపి సమగ్రంగా ప్రత్యేక చట్టం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ముసాయిదా బిల్లును సిద్ధం చేస్తున్న సర్కార్ వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదించాలని యోచిస్తోంది. ధరణి పేరుని భూమాతగా మార్చనున్నారు. భూమాత పోర్టల్లో ఇప్పుడున్న మాడ్యూళ్ల సంఖ్యని వీలైనంత వరకు తగ్గించి సామాన్యులకు సులభంగా అర్థమయ్యేలా తీర్చిదిద్దేలా కసరత్తు చేస్తోంది. పోర్టల్ నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వానికి చెందిన ఎన్ఐసి లేదా సిజిజి లేదా టీఎస్ ఆన్లైన్ కి అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సమస్యను బట్టి తహసీల్దార్ల నుంచి సిసిఎల్ఏ పరిష్కార బాధ్యతలు అప్పగించుతున్నారు. రెవెన్యూ ట్రైబ్యునల్లని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ధరణిపై ఏర్పాటు చేసిన కమిటీ సూచనలతో ప్రభుత్వం వాటిని పరిశీలిస్తోంది. ఆ కమిటీ త్వరలోనే తుది నివేదిక ఇవ్వనుంది. తుది నివేదిక సమర్పించే ముందే కమిటీ సిఫార్సులపై జిల్లా కలెక్టర్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఇప్పటికే కమిటీ సభ్యులతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమై సిఫార్సులపై చర్చించారు. ధరణి పోర్టల్ను పునర్వ్యవస్థీకరించి భూ సంబంధిత చట్టాల్లో మార్పులు చేసే దిశగా చర్యలు చేపట్టినట్టు మంత్రి వెల్లడించారు. అందరికీ సులువుగా అందుబాటులో ఉండేలా పోర్టల్లో మార్పులు చేర్పులు చేస్తామని చెప్పారు. ధరణి పోర్టల్లో 188 సాంకేతిక లోపాలను గుర్తించి అందులో 163 సరిదిద్దినట్టు నవీన్ మిత్తల్ తెలిపారు. నెలాఖరు వరకు వీలైనన్ని పరిష్కరించాలని వారం 10 రోజుల్లో మరోసారి సమీక్షించనున్నట్లు ఆయన అధికారులకు చెప్పారు.